హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. ఐపీఎల్ ఆడుతూనే టెస్ట్ ప్రాక్టీస్ చేయండి అంటూ బీసీసీఐ కొత్త ప్రతిపాదన ఎందుకు చేసింది? ఐపీఎల్లో 27 కోట్ల ధర ప్లేయర్ కట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో బెంచ్కి పరిమితమయ్యాడు. మరి పంత్కు ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దక్కేనా? ఆర్సీబీ క్రేజ్ పాకిస్తాన్లో సెన్సేషన్. లాహోర్లో ఆర్సీబీ జెర్సీ ధరించి సంచలనం సృష్టించిన ఫ్యాన్ ఎవరు? సిఎస్కే క్యాంప్ కోసం చెన్నై చేరుకున్న మహేంద్ర సింగ్ ధోని. మరి ధోని చెన్నైలో ఏం చేయబోతున్నాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టీమిండియా ప్లేయర్లపై బీసీసీఐ కొంతకాలంగా కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తుంది. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా ఎవరైనా బీసీసీఐ రూల్స్ పాటించాల్సిందేనని తెగేసి చెప్పింది. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇవి మరీ ఎక్కువయ్యాయి. సిరీస్ ఏదైనా విజయం టీమిండియాది అయి ఉండాలనేది గంభీర్ భావన. అందుకే టీమిండియా ప్లేయర్లు డిసిప్లిన్ విషయంలో బీసీసీఐ గట్టిగానే వ్యవహరిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభం అయినప్పటి నుంచి టీమిండియా వరుసగా ఫైనల్ చేరుకుంది. 2021, 2023 ఫైనల్కు వెళ్ళినప్పటికీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై ఓటమి పాలయ్యింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో ఓటమి పాలవడంతో ఈ ఏడాది కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. అప్పటి నుంచి బీసీసీఐ రూల్స్ కఠినతరం చేసింది. టీమిండియాకు చెందిన ప్రతి ఆటగాడు రంజీల్లో ఆడి తీరాల్సిందనే రూల్ పెట్టింది. దాంతో దశాబ్దాల తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీలు రంజీలో ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా టీమిండియా ప్లేయర్ల ముందు బీసీసీఐ ఓ కొత్త ప్రతిపాదన ఉంచింది. ఐపీఎల్ ఆడే సమయంలో టీమిండియా క్రికెటర్లతో టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయించాలని చూస్తుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. మే 25 వరకు అంటే 2 నెలల పాటు ఐపీఎల్ సాగనుంది. ఆ తర్వాత జూన్లో టెస్ట్ సిరీస్కు టీమిండియా ఇంగ్లాండ్కి వెళ్లనుంది. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో టీమిండియా టెస్ట్ క్రికెటర్లతో రెడ్ బాల్తో కూడా ప్రాక్టీస్ చేయించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఓవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు టెస్ట్ క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేయించాలనేది బీసీసీఐ ఉద్దేశం. జూన్ నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుండడంతో ఇంగ్లాండ్ సిరీస్కు టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్లు ఆడాలని కొందరు టీమిండియా క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీలో ఆడాలని డిసైడ్ అయ్యాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద వరుస సిరీస్లలో టీమిండియా ఓడిపోవడంతోనే బీసీసీఐ ఈ నూతన ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగావేలంలో రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ టీం కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ క్రికెటర్లు విఫలం కాగా పంత్ మాత్రం బ్యాట్తోనే రాణించాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పంత్ బెంచ్కి పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్ల్లో వికెట్ కీపర్గా రాహుల్ కనిపించాడు. బంగ్లాదేశ్పై రాహుల్ 41 పరుగులు చేశాడు. పాకిస్తాన్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. న్యూజిలాండ్తో మార్చి 2న జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో రిషబ్ పంత్ను ఆడించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా న్యూజిలాండ్ మ్యాచ్లో భారత్ బరిలో దిగుతుందని తెలుస్తుంది. న్యూజిలాండ్ మ్యాచ్లోనూ రిషబ్ పంత్ బెంచ్కి పరిమితం కానున్నట్లు సమాచారం. జట్టు కూర్పు బాగా సెట్ అయిందని, ఈ ఫ్లోను దెబ్బతీయకూడదనే ఆలోచనలో కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలిసింది. కేఎల్ రాహుల్ వైపే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ క్రికెటర్ గవాస్కర్తో పాటు సంజయ్ మంజ్రేకర్ కూడా తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, పంత్ విన్నింగ్ కాంబినేషన్ను చేంజ్ చేయడం వల్ల జట్టుకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని గవాస్కర్ అన్నాడు. పంత్ అరుదైన ఆటగాడు. అలాంటి టాలెంటెడ్ క్రికెటర్ బెంచ్కి పరిమితం కావడం వల్ల ఇబ్బందే. కానీ రాహుల్ను తప్పించి మరో కీపర్కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. మాజీ క్రికెటర్ మాటలు బట్టి చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి మ్యాచ్ల్లో పంత్కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ టోర్నీ మొత్తం బెంచ్కి పరిమితం కావడం ఖాయమని తెలుస్తుంది. పంత్తో పాటు హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లకు కూడా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాల్సింది. ఇదిలా ఉండగా క్రికెట్కు దేశ సరిహద్దులు లేవు, అభిమానానికి ఎల్లలు లేవు. దీన్ని నిజం చేస్తూ పాకిస్తాన్లో లాహోర్లో గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో ఓ అద్భుతమైన దృశ్యం వెలుగు చూసింది. ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఓ అభిమాని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించి స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జెర్సీ కేవలం అతని ప్రేమను కాదు, ఆర్సీబీ క్రేజ్ ఎంతవరకు వెళ్ళిందో చాటి చెప్పింది. ఆ అభిమాని ఎవరు అనే వివరాలు తెలియకపోయినా స్టేడియంలో అతని ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. కెమెరాకు చేతులు ఊపుతూ ఆనందంగా చీర్ చేస్తూ కనిపించిన అతడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.
ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్లో ఆర్సీబీకి ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఉండే అభిమానాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఇది మొదటిసారి కాకపోయినా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో కోహ్లీ పాకిస్తాన్పై సెంచరీ కొట్టినప్పుడు అక్కడ అభిమానులు అతన్ని విశేషంగా అభినందించారు. పాకిస్తాన్లో ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారం కాకపోయినా అక్కడ అభిమానులు ఆర్సీబీ జట్టును కోహ్లీని చాలా ఇష్టపడతారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 22న కోల్కతా నైట్ రైడర్స్తో ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ ఆడనుంది. ఈసారి రజత్ పట్టిదార్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుండగా కోహ్లీ బ్యాటింగ్లో ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. అయితే పాకిస్తాన్లో మరో సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఓ అభిమాని స్టేడియంలో బార్ జెండాతో కనిపించగా అతడిపై అక్కడ అధికారులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీసీబీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ దీనికి రాజకీయపరమైన ప్రభావాలు ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ ఆ జట్టు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లే ప్రమాదంలో ఉంది. కానీ పాకిస్తాన్లోని అభిమానులు మాత్రం తమదైన శైలిలో తమకిష్టమైన ఆటగాళ్లను జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఆర్సీబీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతలా విస్తరించిందో ఈ సంఘటన చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నైలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ప్రీ సీజన్ క్యాంప్ కోసం ధోని చెన్నై చేరుకున్నాడు. అతని వయసు 43 చేరుకున్న ధోని క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. అతని ప్రతి అడుగు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. ధోని రాంచీలో సాధన చేసి మరింత ఫిట్ అయ్యేందుకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించగానే అతని చుట్టూ భద్రతా సిబ్బంది కట్టుదిట్టంగా ఏర్పడ్డారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూనే అతనికి స్వాగతం పలికేందుకు సిఎస్కే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తలా పరే రీజన్ అనే నినాదాలు అక్కడ హోరెత్తాయి. సిఎస్కే జట్టు ఇప్పటికే ధోనిని 4 కోట్లకు రిటైన్ చేసింది. అతను ఐపీఎల్ కెప్టెన్స్ నుంచి తప్పుకున్న మెంటర్ పాత్రలో కీలకంగా వ్యవహరించనున్నాడు. సిఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును ముందుండి నడిపిస్తే ధోని స్ట్రాటజీ లెవెల్లో మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాడు. చెన్నైలో నిర్వహించే ప్రీ ఐపీఎల్ క్యాంపు ధోనికి ప్రత్యేకమైంది. ఏటా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోని తన ఫిట్నెస్ మరియు ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా క్యాంపులో పాల్గొంటాడు. ఈసారి కూడా అదే ట్రెడిషన్ కొనసాగింది. సిఎస్కేకి ప్లేయర్స్ క్యాంపులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ధోని వీడ్కోలు గురించి ప్రతిసారి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి, కానీ ప్రతిసారి అతను మళ్ళీ మైదానంలో అడుగు పెడుతూనే ఉంటాడు. లాస్ట్ ఛాన్స్ ఫర్ ధోని లేక 1 మోర్ సీజన్ అన్నది అతని ఆట తీరుపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.